అదే విధంగా వేటయ్య వల్ల మదన్ బాధించబడ్డాడు. ఏం లేదు, ఈ వేట అంటే ఎవరు? వేటయ్యా? అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యచ్చా! వాడి గురించి అడుగుతావేటయ్యా? కర్మ కర్మ. వాడు ఆడవాళ్ళ విషయంలో చాలా వీక్ అంట. ఒక చోటికి వెళితే వాసన పసిగట్టి అందగత్తె నుంచి ముసల్దాన్ నుంచి కన్నెపిల్ల వరకు జల్లెడ పడతాట. ఒక చెట్టుకు చీర కట్టినా కూడా దాన్ని వేళ్లతో నరికి తీసుకుపోతాడట. ఏదో ఊర్లో పొట్టకొడ్డి కోసం నాట్యం చేస్తున్న చంద్రముఖి అనే పిల్లని అమాంతం ఎత్తుకొచ్చి మాయ మాటలతో మచ్చిక చేసుకోవడానికి పక్కకు పిలిచాడు, రాలేదు. బొగ్గుమని అంటించేశాడు. ఎంత పెద్ద కామ పిశాచయింటాడో చూడు ముద్రష్టపోడు. నా నోటి తోలుతో ఆ వేటయ్య గురించి అడ్డమైన వాగుడు వాగానే. వీరిద్దరి మధ్య నా ప్రాణాల్ని ఎలా కాపాడుకోవాలరా దేవుడా? దేవుడికి పూజ చేయడానికి వచ్చిన మాకు ఎందుకు ఈ పరీక్ష? రే బసవయ్య, ఈ ఇంటిని అద్దెకిచ్చింది నువ్వే కదా. నువ్వే కనుక అద్దెకి ఇవ్వకుండా ఉంటుంటే ఆ చంద్రముఖి వేట ఎక్కడికి వచ్చి ఉండేవాళ్ళ. ఇప్పుడు సమస్యలు పెద్దవయ్యే కొద్దీ వాళ్ళిద్దరూ ముందు నీకద్దరే ముగించాలనుకుంటారు. మదన్ని మీరు తీసుకొచ్చారని మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి అతనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏమంటున్నారు? ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆ పైవాడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు వీడు వీడైంటాడా లేక వాడైంటాడా? ఎవడైతే ఏంటి, లోపలికెళ్ళి సరెండర్ అయిపోవాల్సిందే. If you don't mind, can I spare some time? ఆ రోజు వేటయ్య గురించి మీతో ఒక విషయం చెప్పాను, గుర్తుందా? అదంతా కూడా పచ్చి అబద్ధం అంట. అది మాత్రమే కాదు, ఆ వేటయ్య సారు ఆడవాళ్ళు కాదు కదా, వాళ్ళ నీడను కూడా చూడరంట. బంగారం అంటే బంగారం, మేలిమి బంగారం అంట. కానీ ఆ చంద్రముఖి ఉందే, చంద్రముఖి వెరీ బ్యాడ్ క్యారెక్టర్ అంట. తన మీద ప్రాణం పెట్టుకున్న ఆ వేటయ్య కళ్ళు గప్పి ఎవరో నాట్యకారుణ్ణి అంతఃపురానికి ఒంటరిగా తీసుకుపోయి దొంగతనంగా సరసమాడే స్థాయికి బరి తెగించిపోయింది. ఒక మగాడికి ఉంపుడుగత్తి ఉండొచ్చు, కానీ ఒక ఆడదానికి మామ్ముండొచ్చు, బాంబుండొచ్చు. అది ఉంపుడుగాడు ఉండొచ్చా? ఇది తెలిసిన వేటయ్య కోపంతో రగిలిపోయి తల నరికి మారేశాడంట. నేనైనా అదే పని చేసుంటా. ఇవన్నీ నేను నిన్ను అడిగానా? ఊరికే సేఫ్టీకి చెవులో వేసి పెడదామని. వీడి వేటయ్యే. వేటయ్యతోనే పెద్ద పోటుగాళ్ళ మాట్లాడారే. కర్మార్ర వీరయ్య, వీరభద్రయ్య, అమ్మయ్యా. అదేంటి ఉంపుడుగాడు? ఎడు తిరిగిన దయ్యాలుంటే ఎలా? మీరు ఇక్కడే ఉన్నారా? అదేంటంటే బా, నేనేమంటున్నానంటే ఆ చంద్రముఖి మేడం తప్పుడు మనిషి ఎలా అయి ఉంటారు? నాలుగుకి నరం లేదని అడ్డమైన వాళ్ళు నోటికొచ్చినట్టు వాగేయటమేనా? సరే, చంద్రముఖి మేడానికి ఉంపుడుగాడున్నాడని చూచాయిగా చెప్పారు. దానికి ఏంటయ్యా ఆధారం అని అడిగితే తడబడుతూ పారిపోయారమ్మా. నాకన్నానా? నాకన్నానా? నాక అయ్యో పలుసు పడిపోతుంది. నిన్ను ఒకే ఒక ప్రశ్న అడిగాను, గంట సేపటి నుంచి మాట్లాడుతున్నావు. ఎంతలో గంట సేపు అయిపోయిందా?
తగలలేదు కదా? మావయ్య గారు ఏమైంది? ఏమైంది మావయ్య గారు? సడన్ గా జింక కొమ్ములు కింద పడిపోయాయి. ఇంకా నయ్యం సరైన సమయానికి మదన్ వచ్చి నన్ను కాపాడాడు. లేదంటే మీకేం కాలేదుగా? అమ్మా, నేనేనమ్మా మావయ్యనేదో చేయబోయాను. అక్కడ కూర్చున్న నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నుంచున్నాను. ఈ మధ్యలోనేనమ్మా ఏదో జరిగింది. లేదు, నువ్వేం చేయలేదు. ఇది పాతిల్లు కదా, అందుకే మేకులు లూసై పడుంటుంది. కాదు, ఆ రోజు గుడికి వెళ్దామని కారులో బయలుదేరి నేను గుడికి వెళ్లకుండానే ఎలా తిరిగొచ్చానో నాకు తెలియట్లేదమ్మా. అందరూ ముగ్గు మీద నుంచున్నప్పుడు కూడా నాకేం జరిగిందో తెలియలేదమ్మా. ఈ ఇంట్లో నాకేనమ్మా ఏదో సమస్య. అంతా నా వల్లేనమ్మా, అంతా నా వల్లే జరుగుతోంది. అన్నిటికీ నేనే కారణం. అవునే, ఈ ఇంట్లో జరిగే అన్ని సమస్యలు నీ వల్లేనే. నీ ఒంటి మీదకి చంద్రముఖి వస్తోంది. దీనంతటికి కారణం నువ్వు మెడలో వేసుకున్నావే ఈ మూవ్వే. ఈ మువ్వని తన ఒంటి మీద నుంచి మీరు వేరు చేయగలరు, కానీ తన ఒంటి మీదకు వచ్చేళ్లే చంద్రముఖిని వేరు చేయడం మీ తరం కాదు. మరోసారి ఆ చంద్రముఖి దివ్య శరీరాన్ని ఆవహించిందంటే ఈ మదన్ని చంపకుండా వదిలిపెట్టదు. ఈ ఇంటికి మంచి చేద్దామని వచ్చిన మదన్ని నేను చంపుతానా? అది జరగదు, జరగకూడదు. వదలండి, వదలండి, నన్ను వదలండి, వదలండి. చెప్పేది వినండి. చంద్రముఖికి కావాల్సింది నా శరీరమేగా, నేనే లేకపోతే పోతే మీ పూజ ఏకంగా ఆగిపోతుంది, తను అనుకున్నది నెరవేరుతుంది. వేటైన అంతం చేయకుండా చంద్రముఖి ఆత్మ శాంతించదు. వచ్చే దుర్గాష్టమికి చంద్రముఖి వేటైగా భావిస్తున్న ఈ మదన్ని అంతం చేస్తుంది. నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు. சந்திரமுகி உள்ளே வா. மறுபடி ஏன் இங்கு வந்தாய்? ஆலயத்தில் அவன் உன்னை அடையாளம் கண்டு விடுவானோ என்ற பயத்தில் என் உடம்பெல்லாம் நடுங்கி விட்டது. அவன் பார்வையில் நீ பட்டிருந்தால் వస్తే రాని, చూస్తే చూడండి. చావైనా బ్రతికైనా నీతోనే చంద్రముఖి. குணசேகரா, இன்றிரவு நாம் இங்கிருந்து தப்பி செல்ல இவர்தான் நமக்கு உதவி செய்வதாக கூறியிருக்கிறார். ధన్యవాదములక్క. ఒకవేళ మీరు పట్టుబడితే உயிரே போனாலும் சரி உங்களை காட்டிக் கொடுக்க மாட்டோம். రాజావారు, రాజావారు వస్తున్నారు, వచ్చేయండమ్మా. అయ్యో, மகாராஜா, நானே உங்களை தேடி வருவதாக இருந்தேன். அதற்குள் தாங்களே இங்கு வந்து விட்டீர்கள். దుర్గా, ఓం దుమ్ దుర్గాయ నమః. నా చెంతకు నీవే రానున్నావా? నమ్మసఖ్యముగా లేదే చంద్రముఖి, నమ్మసఖ్యముగా.
நான் உங்களுக்கு ஒரு பரிசளிக்க விரும்புகிறேன். పరిసా? బహుమతి ఇవ్వబోతున్నావా? నాకా? என் நாட்டியம் உங்களுக்காக மட்டுமே. అద్భుతం, అద్భుతం. నన్ను గౌరవించిన విధం అత్యద్భుతం. నన్ను ఆశ్చర్యములో ముంచెత్తి నీ నాట్యమునే నాకు బహుకరించావు. నేను కూడా నీకు బహుమతి ఇవ్వాలి కదా మరి. ఎవరక్కడ? ఇవన్నీ నీ కొరకే. எனக்கு இவைகள் மீதெல்லாம் என்றுமே நாட்டம் இருந்ததில்லை மகாராஜா. నీకు వీటి మీద వ్యామోహము లేదని నాకు బాగా తెలుసు. అందువల్లనే నీవు ఏమాత్రమూ ఊహించని బహుమతిని నీకు ఇవ్వబోతున్నాను. తీసుకురమ్ము. ఈ బహుమతి నీ కొరకే చంద్రముఖి. ఈ రాత్రి నీవు ఇచ్చట నుండి తప్పించుకుపోవుటకు వ్యూహం రచించి ఇచ్చిన తెలివైనది, ఊపిరాగి మూగబోయినది ద్రోహి. నేను చేసినది సరే కదా చంద్రముఖి? చంద్రముఖి போகத்தானே சொன்னேன். అయ్యో, ఏమైనది? రక్తం. నాతో ఉన్నవారు ఎంతో కిరాతకులు. పాపం గుణశేఖరుడు. అందమైన మగువుని ప్రేమించినచో ఇటులనే గాయపడవలను. గుణశేఖరా, అయ్యో పాపం. నాట్యమాడుటకు కాళ్ళు ఎంతో ముఖ్యమైనవి కదా, ఇలా గాయపరిచినారే. వీరిరువరు నాట్యమాడినచో రెప్పార్పకుండా అందరూ వీక్షించదరంట. నేడు నేను వీక్షించదు. తక్షణమే నీ నాట్యము ఆరంభం కాని. గుణశేఖర, నేల కురిగినాడు నీ గుణశేఖరుడు. ముఖి, నీవు నా చెంతకొచ్చి నన్ను కౌగిలించుకున్నప్పుడు నీ కళ్ళల్లో ఉన్న కామం నీ వేళ్లల్లో లేదు. వాటిలో ఏదో కంగారు ఉండడం గ్రహించాను. అది కూడా గ్రహించలేని మూర్ఖుణ్ణి అనుకున్నావా? ఈ సెంకోటయ్యా. ఏమే, నా అంతఃపురంలో నీ ప్రేమికుణ్ణి తీసుకొచ్చి దాచి ఉంచి నాతో సరసమాడుతున్నట్టు నీ కోణవే అని పాడి నాటకం ఆడుతున్నావా? నీ ప్రేమికుడి దగ్గరికి నువ్వు వెళ్ళు. పొయ్యండి రా నూనె.